హాయ్ ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చి స్ట్రింగ్స్ అన్నమాట. స్ట్రింగ్స్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్‌లో చూసాము. స్ట్రింగ్స్ అంటే డేటా టైప్స్ టెక్స్ట్ యూజ్ చేసి రాస్తాం. సపోజ్ ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ ఆర్ డబుల్ కొటేషన్స్ యూజ్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు మనం కోడ్ విత్ మీ అని రాద్దాం. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే ప్రింట్ ఆఫ్ ఎక్స్ మీరు స్ట్రింగ్ యొక్క లెంత్ ఫైండ్ ఔట్ చేయాలి అనుకుంటే ప్రింట్‌కి ముందే లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు LENGTH లెంత్. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. ఇది 10 వచ్చింది. అంటే కోడ్ విత్ మీ అనేది దాని లెంత్ 10 అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. స్లైసింగ్ ఎలా చేస్తారంటే పైథాన్‌లో సపోజ్ x ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 తీసుకుందాం. సపోజ్ ప్రింట్ x ఆఫ్ 2:3 రాస్తే రన్ చేసి చూద్దాం. అవుట్పుట్ ఏమొస్తుందంటే 3. సపోజ్ ఇప్పుడు 1, 2, 3, 4 అండ్ 5. ఇప్పుడు 1, 2, 3, 4, 5 తీసుకున్నాం. దీని వాల్యూ 0, 1, 2, 3 అండ్ 4 ఇలా తీసుకుంటాం. అండ్ ఇప్పుడు స్లైసింగ్ ఇప్పుడు 2:3 అన్నారు. అంటే 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 2 వాల్యూ ఎంత? 3. నెక్స్ట్ 2:3. 3 దగ్గర స్టాప్ అవ్వాలి. లాస్ట్ వాల్యూ తీసుకోదు. కాబట్టి 3 దగ్గరే 3 అనే వాల్యూ మనకి ఇక్కడ ప్రింట్ అయింది. సపోజ్ 2:4 అని ఇస్తే 3 అండ్ 4 ప్రింట్ అవుతాయి. 4th వాల్యూ మనం తీసుకోరు. 4 అని ఇచ్చి రన్ చేస్తే 3 and 4 అనే ఆన్సర్ వస్తుంది. చూడండి, దీన్నే స్లైసింగ్ అని అంటారు. ఇప్పుడు 5 కాకుండా ఎన్ని అయినా తీసుకోవచ్చు. సపోజ్ 7 తీసుకున్నాం అనుకోండి. 6 వరకు ఇచ్చినా కూడా 5 వరకు ప్రింట్ అవుతాయి. రన్ చేస్తే 3, 4, 5, 6 అలా ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఇందులో మనం డైరెక్ట్గా 2:2 అని ఇచ్చి చూద్దాం. అంటే 3, 4, 5, 6, 7 అంటే 3 నుంచి 7 వరకు ప్రింట్ చేసింది. అలాగే మనం లాస్ట్ నంబర్ ఇచ్చి 7 అని ఇచ్చి ప్రింట్ చేస్తే ఇక్కడ 0 నుంచి 7 వరకు మొత్తం ప్రింట్ అవుతాయి. అంటే 1, 2, 3, 4, 5, 7 వరకు అలా ప్రింట్ అవుతాయి. స్ట్రింగ్స్ కామెంట్ రాద్దాం. మోడిఫై స్ట్రింగ్స్ ఇవి ఎలా చేస్తారంటే ఎక్స్ ఈక్వల్ టు హలో వరల్డ్ రాద్దాం. హలో వరల్డ్ రాసాక దీన్ని మనం మోడిఫై చేయాలనుకుంటే డైరెక్ట్ ప్రింట్ దగ్గర మోడిఫై చేయొచ్చు. పెరెంథసిస్ తీసుకుందాం. ఈ పెరెంథసిస్లో ఎక్స్ ఆఫ్ అప్పర్ కేస్ అప్పర్ అని టైప్ చేసి
parenthesis ఇస్తే ఇప్పుడు రన్ చేద్దాం. హలో వరల్డ్ అనేది అప్పర్ కేస్లో ప్రింట్ అయింది. ఇలా అప్పర్ దగ్గర జస్ట్ లోవర్ అని పెట్టి రన్ చేస్తే అది లోవర్ కేస్లో వస్తుంది అవుట్పుట్. స్ట్రిప్, సపోజ్ ఇక్కడ లోవర్ దగ్గర స్ట్రిప్ యూజ్ చేస్తే ఏంటంటే ఎక్కడన్నా సపోజ్ మనము ఎక్స్ట్రా స్పేసెస్ ఇచ్చినా కూడా ఇలా అది యూజ్ చేసినప్పుడు మనకు అవుట్పుట్లో ఎక్స్ట్రా స్పేసెస్ అన్ని తీసేసి మొత్తం వైట్ స్పేసెస్ తీసేసి క్లియర్గా మనకు అవుట్పుట్ ఇస్తుంది. దానికోసం మనం స్ట్రిప్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ రీప్లేస్ ఎందుకు ఇక్కడ యూజ్ చేస్తామంటే మోడిఫైయింగ్ స్ట్రింగ్స్లో రీప్లేస్ సపోజ్ హెచ్ని జేతో రీప్లేస్ చేద్దామంటే చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో. హలో ప్లేస్లో జెలో వచ్చింది. దానికి మనం ఈ రీప్లేస్ స్ట్రింగ్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్ప్లిట్. సపోజ్ స్ప్లిట్ అని పెట్టి ఇదంతా క్లియర్ చేసి ఒకసారి రన్ చేద్దాం. స్ట్రింగ్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ కాన్కాటేషన్. కామెంట్ చేద్దాం. స్ట్రింగ్ కాన్కాటేషన్. ఇప్పుడు స్ట్రింగ్ కాన్కాటేషన్ ఎలా చేయాలంటే A = డబల్ కోట్స్ ఇచ్చి కోడ్, నెక్స్ట్ B = డబల్ కోట్స్ ఇచ్చి విత్ మీ. డబల్ కోట్స్ ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది కాబట్టి మనం ఇచ్చే స్పేసెస్ డబల్ కోట్స్ కూడా చెక్ చేసుకొని ఇవ్వాలి. A + B. ఇప్పుడు మనం Cని ప్రింట్ చేద్దాం. ప్రింట్ C. ఇప్పుడు రన్ చేద్దాం. అది కోడ్ విత్ మీ. ఇదే స్ట్రింగ్ కాన్కాటేషన్. స్ట్రింగ్స్ని యాడ్ చేయడం. స్పేసెస్ ఇవ్వాలనుకుంటే ఇక్కడే మనం ఎక్స్ట్రా స్పేసెస్ ఇస్తే అప్పుడు కోడ్ విత్ మీ దగ్గర ఎక్స్ట్రా స్పేస్ వస్తుంది. స్ట్రింగ్ ఫార్మాటింగ్. అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏజ్ = 36 అనుకోండి. నెక్స్ట్ టెక్స్ట్ F యూజ్ చేయాలి. ముందు F యూజ్ చేసి సపోజ్ మై నేమ్ ఈజ్ కోడ్ విత్ మీ I am. ఇప్పుడు కర్లీ బ్రాకెట్స్లో ఏజ్ రాయాలి. నెక్స్ట్ ప్రింట్ టెక్స్ట్. మై నేమ్ ఈజ్ కోడ్ విత్ మీ అండ్ ఐఎమ్ 36. ఇలా మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్ చేస్తాం. ఫార్మాటింగ్ అంటే F యూజ్ చేసి మనం మన కోడ్ని రాయొచ్చు. లైక్
ప్రైస్ తీసుకున్నాం. ప్రైస్ ఈక్వల్ టు సపోజ్ 90 రూపీస్ అనుకుందాం. ఇప్పుడు టెక్స్ట్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఫార్మాటింగ్లో ఎఫ్ యూజ్ చేసి తర్వాత మనం టెక్స్ట్ స్ట్రింగ్స్ రాయాలి. ఇప్పుడు డబుల్ కోట్స్ యూజ్ చేసి ద ప్రైజ్ ఈజ్ ఇప్పుడు ఈ ప్రైజ్ని ఇందాక ఏజ్ని ఇలా డిఫైన్ చేసాం కదా, ఇప్పుడు ప్రైజ్ని కూడా అలానే డిఫైన్ చేయాలి. ప్రైస్ ఈజ్ డాలర్స్. ఇప్పుడు ప్రింట్ టెక్స్ట్. ఇప్పుడు ద ప్రైజ్ ఇస్ $90 ఇలా ప్రింట్ అవుతుంది. స్ట్రింగ్ మెథడ్స్ చాలా టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ టైప్ వచ్చి క్యాపిటలైజ్ టైప్ ఎలా రాస్తారంటే, సపోజ్ ఇప్పుడు ఒక టెక్స్ట్ తీసుకుందాం. టెక్స్ట్ తీసుకొని దానికి హలో అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. ఇది తీసుకుందాం. నెక్స్ట్ x ఈక్వల్ టు టెక్స్ట్ని క్యాపిటలైజ్ చేయాలి. క్యాపిటలైజ్ మెథడ్ ఏంటంటే ద ఫస్ట్ క్యారెక్టర్ అప్పర్ కేస్లోకి టర్న్ అవుతుంది. మిగతా స్ట్రింగ్స్ అని లోవర్ కేస్లోనే ఉంటాయి. దానికోసమని ఇది యూజ్ చేస్తారు. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింట్ x. ఇప్పుడు రన్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. ఇది హెచ్ క్యాపిటల్ అయింది. ఇక్కడ మనం ఏ లోవర్ లెటర్ ఇచ్చినా కూడా క్యాపిటల్స్లోనే టర్న్ అయింది. దానికోసమే క్యాపిటలైజ్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ స్ట్రింగ్ మెథడ్. నెక్స్ట్ టైప్ ఏంటంటే ఈ కేస్ ఫోల్డ్ మెథడ్ ఎలా యూజ్ చేస్తారంటే, సపోజ్ ఇదే టెక్స్ట్ తీసుకొని కేస్ ఫోల్డ్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు అవుట్పుట్ వచ్చింది చూడండి. ఇది లోవర్ కేస్ స్ట్రింగ్స్ని లోవర్ కేస్లోకి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. దీనికే మనం కేస్ ఫోల్డ్ వాడతాం. ఇందాక క్యాపిటల్లోకి కన్వర్ట్ చేసాం, ఇప్పుడు లోవర్ స్ట్రింగ్స్కి కన్వర్ట్ చేసాం. సెంటర్కి అలైన్ చేస్తుంది మనం ఇచ్చిన టెక్స్ట్ని. దానికే మనం ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి కౌంట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సపోజ్ మనం ఇచ్చిన కౌంట్లో ఎన్ని ఏస్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. సపోజ్ ఇక్కడ మనం వేరే టెక్స్ట్ ఇద్దాం. ఐ లవ్ యాపిల్స్. యాపిల్స్ ఆర్ మై ఫేవరెట్. ఇది ఇచ్చి ఇప్పుడు మనం టెక్స్ట్ డాట్ కౌంట్ యాపిల్స్ ఇద్దాం. Suppose for example, print 10 is greater than 9. ఇది ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇస్తుంది. ట్రూ.
ఇలానే మనం బూలియన్ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేస్తాం. సపోజ్ ప్రింట్ ఆఫ్ 10 ఈక్వల్ టు 10 ఇది ప్రింట్ చేద్దాం. ట్రూ అనే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అలానే మనం బూలియన్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్స్లో కూడా మనం కండిషనల్ స్టేట్మెంట్స్లో కూడా మనం బూలియన్ వాల్యూస్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 200, b ఈజ్ ఈక్వల్ టు 33. నెక్స్ట్ మనం ఒక ఇఫ్ కండిషన్ రాద్దాం. ఇఫ్ b ఈజ్ గ్రేటర్ దాన్ a, ఇఫ్ b ఈజ్ గ్రేటర్ దాన్ a అంటే 33 కన్నా, ఇఫ్ 33 ఈజ్ గ్రేటర్ దాన్ 200, 33 గ్రేటర్ అయితే గ్రేటర్ అయితే మనం ఈ కండిషన్ ఇస్తున్నాం. ప్రింట్ b ఈజ్ గ్రేటర్ దాన్ a or else print b is not greater than a. ఇప్పుడు మనం ఇది ప్రింట్ చేసి రన్ చేసి చూద్దాం. b ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ a, 33 200 కన్నా గ్రేటర్ కాదు. కాబట్టి ఇఫ్ కండిషన్లో మనకి ఈ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు 2 వేరియబుల్స్ని ఎవాల్యుయేట్ చేయడానికి, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు సపోజ్ hello, నెక్స్ట్ y ఈక్వల్ టు 15. ఇలా డైరెక్ట్గా మనం ప్రింట్ boolean of x or print boolean of y రన్ చేద్దాం. ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ ట్రూ అని చూపిస్తుంది. అంటే ఇది ఈ రెండు వేరియబుల్స్ కరెక్ట్ అనే చూపిస్తుంది. నెక్స్ట్ మోస్ట్ వేరియబుల్స్ ట్రూ అనే వస్తాయి. ఇప్పుడు ఫాల్స్లో ఎలాంటి వేరియబుల్స్ ఉంటాయంటే, సపోజ్ ప్రింట్ బూలియన్ ఆఫ్ సపోజ్ ప్రింట్ బూలియన్ ఆఫ్ 0 అని పెట్టామనుకోండి, ఆర్ ఎల్స్ ప్రింట్ బూలియన్ ఆఫ్ ఇప్పుడు ప్రింట్ చేద్దాం ఫాల్స్, ప్రింట్ 0 ఆర్ డబల్ కొటేషన్స్ ఆర్ ఎల్స్ మనం అక్కడ పెరెంథసిస్ పెట్టినా కూడా అది ఫాల్స్ అనే వస్తుంది. ఫాల్స్ ఆర్ స్క్వేర్ బ్రాకెట్స్ పెరెంథసిస్ ఏం పెట్టినా మనకు ఫాల్స్ అనే వస్తుంది, 0 ఇలా. ఇవి ఫాల్స్కి యూజ్ చేస్తాం బూలియన్లో. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్స్లో ఎలా యూజ్ చేస్తామంటే,
ఇప్పుడు క్లాస్ మై క్లాస్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. అంటే ఇఫ్ మై ఫంక్షన్ క్లాస్ కాదు ఫంక్షన్కే క్రియేట్ చేద్దాం. మై ఫంక్షన్ సపోజ్ మనం ఇప్పుడు రిటర్న్ ట్రూ అని ఇద్దాం. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం ప్రింట్ మై ఫంక్షన్. ఇప్పుడు రన్ చేద్దాం. ఐడెంటిఫికేషన్ ఎర్రర్ వచ్చింది. ఐడెంటిఫికేషన్ ఎర్రర్ అంటే మనం ఎక్కడైనా స్పేస్ ఇచ్చామనుకోండి, అన్యూజ్డ్ స్పేస్ ఎక్కడున్నా కూడా మనకి ఐడెంటిఫికేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. కాబట్టి మనం ఎక్కడైనా స్పేసెస్ అనవసరంగా ఎక్కడైనా ఇచ్చామా, లేకపోతే కొటేషన్స్ ఎక్కడైనా పెట్టలేదు, అవి